ఇంటర్దెబ్బ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అరుణాచలం పరమశివుని మనో మందిరం, భూపై ఆదిదేవుడు కాలిమోపిన పుణ్య ప్రదేశం. మరి అక్కడ అగ్నిలింగంగా జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతను అందించి మహాముక్తిలింగ క్షేత్రం శ్రీ అరుణాచలం. అంతటి దివ్యక్షేత్రంలో మన నాగసిద్ధి గురువు గారు శ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. మరి ఆ వివరాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి కార్తీక మాసంలో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అరుణాచల క్షేత్రాన్ని మీరు ఎంచుకోవడం వెనుకున్న రహస్యం ఏంటండి? అంటే మా పంచభూతలింగాల్లో అది అరుణాచల క్షేత్రం అగ్నిలింగం. అరుణాచలంలో ఒక దర్శనంత మాత్రం చేతనే అప్పటి వరకు మానవుడి జన్మ వేరు, అక్కడ కాలు పెట్టినప్పటి నుంచి జన్మ మారిపోతుందట. అంటే అప్పటి వరకు మనం చేసిన పాపకర్మం అనేది హరిస్తాడు అరుణాచలేశ్వరుడు. మరి కాశీలో కనుక 9 నిద్రలు చేసినట్లయితే జన్మ రాహిత్యం అంటాడు. అంటే మళ్ళీ జన్మ ఉండదు శాస్త్రం. ఇది 9 నిద్రలు కాశీలో చేస్తే తల్లి గర్భంలో 9 నెలలు ఎట్లా మనిషి ఇట్లా జీవిస్తాడో అట్లా 9 నెలలు నిద్ర 9 రోజులు నిద్ర చేస్తే మరో జన్మ ఉండదు. అదే అరుణాచలంలో కనుక కార్తీక మాసంలో 5 రోజుల పాటు కనుక మహాక్రతువు ఏదన్నా పాల్గొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే పురాకృత కర్మ అంతవరకు మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో అది ఎటువంటి దోషమైనా సరే, అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎటువంటి ఇబ్బంది అయినా సరే అరుణాచలంలో 5 నిద్రలు చేసినా కనీసం ఒక నిద్ర చేసి ఈ మహాక్రతువుల్లో పాల్గొన్నట్లయితే అప్పటి నుంచి జీవితం మారిపోతుంది. అందుట్లో సందేహం లేదు. ఇది నేను చెప్పిన విషయం కాదు. ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు చెప్పిన వారు ఉన్నారు. మరి చాగంటి కోటేశ్వరరావు కూడా చాలా దీని గురించి చాలాసార్లు చెప్పున్నారు. మరి ఆయన చెప్పిన తర్వాత ఇవాళ రేపు చాలామంది యూత్ కూడా అరుణాచలం మనం వెళితే చిన్న పిల్లలు వస్తున్నారు. అంటే 19 ఏళ్ళు 20 ఏళ్ళు లోపు పిల్లలు కూడా చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఆ క్షేత్రానికి ఇప్పటికంత మహిమ పబ్లిక్ తెలిసిందనమాట. గురుగారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు గత 20 ఏళ్ల కిందట వెళ్తే ఇంత జనం కానీ ఇంత భక్తి జనం కానీ లేరని. అయితే మరి ఇప్పుడు చాలా మంది భక్తి జనం అక్కడికి వెళ్తూ ఉన్నారు. మరి 5 రోజుల పాటు మీరు ఏర్పాట్లు ఎలా చేయగలరు? చాలా మంది భక్తులు మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చాలా ఉవ్వుళ్ళూరుతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు గురువు గారు? అదే చాలా మంది అడుగుతున్నారు, గురువు గారు కార్తీక మాసం కదా మరి అంతమందికి ఇబ్బంది ఉండదా అని క్వశ్చన్ చేస్తున్నారు. అవును, మనం ఆల్రెడీ 500 మందికి అకామిడేషన్ బుక్ చేసేసాం. ఆల్రెడీ 500 మందికి ఉండడానికి ఏర్పాట్లు చేసి పెట్టాం. మరి ముందుగా 500 మందికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ 15,000 రూపాయలు రుసుము మీద ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. కార్తీక మాసం దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ రేటు, ఆ రూమ్స్ అటాచ్మెంట్ ఏవైతే ఉన్నాయని కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. విడిగా మనం విడి రోజుల్లో పౌర్ణమి రోజు వెళ్తే కూడా 2,000 రూపాయలకి ఇచ్చారు. ఆ రోజున 10,000 15,000 కూడా తీసుకుంటారమ్మా ప్రతి పౌర్ణమికి. అరుణాచలం నేను చూశాను. అంటే అంత డిమాండ్ ఉంటుంది పౌర్ణమి రోజున. మరి కార్తీక మాసం అంటే పౌర్ణమి ఒక రోజే డిమాండ్ ఉంటుంది. కార్తీక మాసం అంటే నెల రోజులు శైవక్షేత్రాల్లో డిమాండ్ ఉంటుంది. పైగా ఇది మహాక్షేత్ర పుణ్యక్షేత్రం కాబట్టి నేను రోజు అదే చెప్తూ ఉంటాం. ఎంత తొందరగా ముందు బుక్ చేసుకుంటే మనం వాళ్ళకి ఏర్పాట్లు చేయగలుగుతాం, సఫిషియెంట్గా మంచి వసతి ఇవ్వగలుగుతాం, భోజన ఏర్పాట్లు చేస్తాం, అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వీళ్ళని తొందరగా బుక్ చేసుకుంటే వసతి కానీ వాళ్ళు రావడానికి ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్గా మన అకామిడేషన్ ఇవ్వడానికి బాగుంటుంది. ఓకే. అయితే గురువుగారు చాలామంది ఇలాంటి కార్యక్రమాలు కొంతమంది పెట్టినా వాటి అంటే ఎంత దీనికి రుసుము అన్నది ఎవరు చెప్పరు. కానీ మీరు మాత్రం ఇది 500 మందికి 15,000 రూపాయలు 5 రోజులకి కలిపి, అది భోజనం కావచ్చు, వసతి కావచ్చు, అలాగే ఈ పూజాది కార్యక్రమాలు మొత్తం కావచ్చు, దీని అంతటికి మీరు చేస్తున్నారు కదా. ఇలా మీరు బయటికి రుసుము వెల్లడించడానికి గల కారణం ఏంటి గురువు గారు? అంటే మనం డబ్బు కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. చాలా మంచి ప్రశ్న చేశారు మీరు. డబ్బు కోసం అంటే చేసేది అయితే కాదు. ఎందుకంటే 15,000 రూపాయలు తీసుకుంటుంటే 5 రోజుల పాటు అకామిడేషన్కే అన్నీ కలిపి వాళ్ళు ఇచ్చే డబ్బులు దాదాపు 300 పైన అకామిడేషన్కి వెళ్ళిపోతుంది. అవును గురువు గారు. మరి మిగతా 5,000 రూపాయల్లో భోజనం కానీ 5 రోజుల పాటు మనం పూజా కార్యక్రమాలు 11 మంది వేద పండితులు ఉంటారు. మరి 11 మందికి మనం ఎంత ఖర్చు అవుతుంది? విడి రోజుల్లో ఒక బ్రాహ్మడు వస్తేనే చాలా తీసుకుంటారు. మరి 5 రోజుల పాటు ఉండటం, మరి 5 రోజుల పాటు ఉదయం పూట టిఫిన్, కాఫీ, మధ్యాహ్న భోజనం, మళ్ళీ రాత్రి టిఫిన్, ఇట్లా దాంతోపాటు వసతి ఏర్పాటు, చక్కగా అద్భుతమైన కార్యక్రమాలు 5 రోజులు 5 అద్భుతమైనటువంటి విశేష కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతవరకు అరుణాచలంలో ఎవరు చేయలేదు కూడా. అవును, కాశీలో చేశారు, శ్రీశైలంలో చేశారు, రామేశ్వరంలో చేశారు, కానీ అరుణాచలంలో చేయలేదు. ఎందుకంటే చాలా కష్టతరమైనది సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరు చేయింది చేయాలి. ఇప్పుడు అందరూ చేసేది కామన్గా అందరూ చేస్తూనే ఉంటాం.
ఎవరిని చేంజ్ చేసినప్పుడే కదా మన స్పెషాలిటీ తెలిసేది. కాబట్టి ఆ ఉద్దేశంతో అరుణాచలం అనేది ఎంచుకోవడం జరిగిందమ్మా. అయితే గురువుగారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఇలాంటి మహత్ కార్యంలో పాల్గొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి వసతి, ఇప్పుడు మన కార్యక్రమాలు ఏవేవైతే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నామో, మీరు 5 రోజులు 5 రకాల కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు. ఈ 5 రకాల వసతి నుంచి దగ్గరగానే ఉంటుందా? వాళ్ళు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఇది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మరి వసతికి చాలా వాకబుల్ డిస్టెన్సే ఏర్పాట్లు చేశాం. దాంతోపాటు మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో దాంట్లోనే కొన్ని రూమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి, కాకపోతే సింపుల్గా ఉంటాయి. చాలండి. ఇప్పుడు కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు. సపోజ్ మంచం దిగి 1 కిలోమీటర్ నడవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసాం రీసెంట్గా. ఏదైతే మనం పూజా కార్యక్రమం చేస్తున్నామో దాంట్లోనే చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. అంటే సింపుల్గా ఒక బెడ్ ఉంటుంది, ఒక ఫ్యాన్, లైట్ ఉంటుంది, ఇంకేం ఉండవు దాంట్లో. బాత్రూమ్ మాత్రం బయట ఉంటుంది. అటువంటి వసతులు కూడా ఉన్నాయి. అది కూడా ఏర్పాటు చేశాను. అసలు నడవలేని వాళ్ళు, పాపం మేము 1/2 కిలోమీటర్ కూడా నడవలేని గురువుగారు, 500 మీటర్లు కూడా నడవలేని వాళ్ళు ఉన్నారు పాపం. అటువంటి వాళ్ళకు కూడా ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నాను. ఓకే. అయితే గురువుగారు ఇప్పుడు 500 వరకు అంటే తొందరగా మీరు ఎవరెవరు వస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. 500కు మించి అయితే మరి ఇంకా సాధ్యం కాదనిస్తారా? ఎందుకంటే 500 వసతి మాత్రమే చేశారా ఏంటి? ఆ వివరాలు కూడా తెలియదు. 500 మందికి అయితే అకామిడేషన్ అనేది ఆల్రెడీ రెడీ చేసేసాం, మొత్తం బుక్ చేసి పెట్టాం. ఎవరు ఏదో తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆ రూమ్స్ కూడా అలాట్ చేసేస్తాం. ఎందుకంటే ఏ రూమ్ ఎవరికి ఇవ్వాలని షెడ్యూల్ చేయాలి మనం కూడా. మళ్ళీ అప్పటికప్పుడు అంటే పూజ రోజు షెడ్యూల్ చేస్తే టైం సరిపోదు. ఎవరు ఎక్కడికి రావాలి, ఏ అడ్రస్కి రావాలి, వాళ్ళ రూమ్ నెంబర్తో సహా అలాట్మెంట్ చేసేస్తాం ముందుగా. అప్పుడు ఏంటంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. వాళ్ళు చక్కగా పొద్దున్నే బస్సు దిగేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోవడం, ఫ్రెష్ అప్ అవ్వడం, చక్కగా కార్యక్రమం స్థలానికి రావడానికి, వేదిక దగ్గర రావడానికి బాగుంటుంది. అయితే గురువుగారు మన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటే ఎప్పట్లోగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందని మరొకసారి తెలియజేయండి గురువుగారు. వీలైనంత తొందరగా చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే లక్ష్మీ గణపతి ఉపాసన ప్రారంభమైంది. ఈ భాద్రపద మాసం గణపతికి చాలా విశేషమైనటువంటి రోజులు. కాబట్టి గణపతికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ నెల రోజులు కూడా గణపతి భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. మరి సకల విఘ్నాలకు అధిపతి గణపతి, సకల దేవతలకు కూడా అధిపతి గణపతి. మరి కొన్ని పనులు కానప్పుడు ఇంద్రుడు కానీ, మరి బ్రహ్మ కానీ, వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో గణపతిని ఆరాధిస్తారట. ఆయన పూజ చేయకుండా కొన్ని పనులు చేయరు, దేవతలు కూడా చేయరు. గణపతి ఎట్లా ఉద్భవించాడంటే అందరి దేవతల శక్తిని, అందరి దేవతల శక్తిని ధారపోసి గణపతిని సృష్టించారు. అంటే సకల దేవతల స్వరూపం గణపతి, అందరి శక్తి ఇమిడి ఉంది గణపతిలో. అంటే గణపతికి చేస్తే చేయని పని అంటూ ఏది ఉండదు. కాబట్టి ఈ నెల రోజులు కూడా లక్ష్మీ గణపతి ఉపాసన చేస్తున్నాం అమ్మ. లక్ష్మీ గణపతి చేస్తున్నాం. లక్ష్మీ గణపతి చేయడం వల్ల మరి సకల విద్యలకు అధిపతి గణపతి అనుకున్నాం. పిల్లలకి ఎవరైతే చదువు రావట్లేదు అనుకున్నా, మరి పిల్లలు సత్ప్రవర్తనలో లేరు, కొంతమంది పిల్లలు మాట వినకపోవడం, మొండితనంతోనూ, మరి ఇది మనం చెప్తే వచ్చేది కాదు. అటువంటి వాడికి గణపతి ఆయన ఆరాధన కనుక చేస్తే జాతకం తీసి అవతల పడేసిక, జాతకంతో సంబంధం లేదు, వాళ్ళ జీవితం మారిపోతుంది. ఇది ఒక గణపతిని అర్చించడం వల్ల విడిగా, అదే గణపతిని అరుణాచలంలో అర్చిస్తే ఇంకా ఫలితం. అరుణాచల క్షేత్ర మహిమే ఆ రోజు వరకు ఉన్న పాపకర్మం తొలగిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. మరి మన చాగంటి కోటేశ్వరరావు కూడా చాలాసార్లు చెప్పారు, చాలా సందర్భాలను చెప్తూనే ఉంటారు. కాబట్టి కాలు పెడితేనే కర్మ తొలగిపోతుంది. అక్కడ ఈ గణపతి ఇప్పటి నుంచి మనం ఉపాసన చేసుకుంటూ మొదటి రోజున గణపతికి సహస్ర నారికేళ హోమం చేస్తున్నాం. అంటే 1000 నారికేళాలు కురుడీలతో హోమం చేస్తున్నాం. ఇంతవరకు ఎవరూ చేయలేదు. మరి గణపతికి అంత విశేషమైన హోమం, అద్భుతమైన కార్యక్రమం. అష్టగణపతుల ఆవాహనం చేసి అష్టద్రవ్యాలతో మొదటి రోజున ఈ యొక్క గణపతికి 1000 సార్లు నారికేళాలతో హోమం చేస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఇంతవరకు నేను కూడా నా జీవితంలో చేయలేదు. నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎట్లా జరుగుతుందని. చాలా అద్భుతంగా మంచి వేద పండితుల్ని, చక్కగా లక్ష్మీ గణపతి ఉపాసన చేసే వాళ్ళని ఆల్రెడీ తీసుకొచ్చాం. రేపు 18వ తారీఖు నుంచి మన స్టూడియోలో చూపిస్తున్నాం కూడా. ఓకే. అయితే గురువుగారు చాలామంది చెప్తున్నారు, గురువుగారి దగ్గర ఉండే పండితులు, మహాపండితులు అంటే సాధారణంగా ఏదో అలా తీసుకురారు, వాళ్ళు చాలా వేదాలు చక్కగా చదువుకున్న వాళ్ళని గురువుగారు తీసుకొస్తూ ఉంటారంటారు. అది అందులో వాస్తవం ఎంతవరకు ఉందండి? రేపు అదే మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నారమ్మా. 18వ తారీఖు నుంచి, ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు మనం ఏదైతే అరుణాచలంలో కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలు మనం లైవ్లో చూపిస్తున్నాం. 18వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 5 రోజులు కూడా. మొదటి రోజు గణపతి, అష్టగణపతుల ఆవాహన, గణపతికి విశేషమైన అభిషేకం, గణపతికి అసలు అర్చన ఎట్లా చేయాలి. మరి ఎంతోమంది ఎన్నో చోట్ల చూసి ఉంటారు, ఎంతోమంది చేసి ఉంటారు. మనం ఎట్లా చేస్తామనేది చూడాలి. చూస్తే జనాలకు తెలుస్తుంది. ఏదైనా పదార్థం కళ్ళ ముందు ఉంటే
కంటితో చూస్తే ఇంపుగా ఉండొచ్చు, కానీ కానీ తినేటప్పుడు తెలుస్తుంది. తినబోదు రుచులు చెప్పే కన్నా నోట్లో పెట్టుకుంటే దాని పదార్థ రుచి తెలుస్తుంది. అట్లాగే 18వ తారీఖు నుంచి మొదటి రోజు గణపతికి చేస్తున్నాం, రెండో రోజు సుబ్రహ్మణ్యుడికి విశేషంగా అభిషేకాలు, మరి సుబ్రహ్మణ్యుడికి విశేషమైన సర్ప సూక్తంతో అర్చన, అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్తవం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందమ్మా వినటానికి. ఈ మంత్రాలు వింటేనే, చెవులతో వింటేనే ఎటువంటి దరిద్రాలన్నో తొలగిపోతాయి. అసలు వినటానికే అద్భుతంగా ఉంటాయి. నేనే ప్రతిరోజు ఎన్నిసార్లు విన్నా కూడా నాకే వినాలనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు విన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది. గురువుగారు, మరి ఇప్పుడు చాలా మందికి ఇందులో పాల్గొనాలని ఉంటుంది, ఖచ్చితంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవాలి, మీ కార్యక్రమంలో పాల్గొనాలని. మీరు అంటే 5 రోజులు మాత్రం సెలవులు దొరకని కారణంగా ఉన్న వాళ్ళకి ఏ ఒక్క రోజైనా పర్వాలేదా, లేకపోతే ఈ రోజు పాల్గొనండి అని ఏమైనా చెప్తారా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. మంచి ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు అర్చన గారు. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు సెలవు ఉండదండి. మరి వాళ్ళ దైనందిన జీవితంలో 5 రోజుల పాటు సెలవు పెట్టుకుని రావాలన్నా కష్టమే, ఉద్యోగాల్లో సెలవులు దొరకట్లేదు పాపం. కాబట్టి నేను ఏం చెప్తానంటే, మొదటి రోజు ప్రధానంగా మహాసంకల్పం ఉంటుంది. మహాసంకల్పం అంటే మొదటి రోజు నుంచి 5 రోజు వరకు ఏదైతే క్రతువులు చేస్తామో అన్నిటికీ కలిపి ఒకటే సంకల్పం ఉంటుంది. ప్రధానమైన సంకల్పం మహాసంకల్పం మొట్టమొదటి రోజున ఉంటుంది. ఆ రోజున చక్కగా అవకాశం ఉన్న వాళ్ళ వరకు మొదటి రోజు వచ్చి చక్కగా కూర్చొని మరి సంకల్పం తీసుకొని మొదటి రోజు గణపతికి ఆరాధన చేసుకొని నమస్కారం చేసుకుని వెళ్ళిపోతే మిగతా 4 రోజులు కూడా బ్రాహ్మలు సంకల్పం తీసుకుంటారు. దానికి వృత్తికి వరుణ అంటారు. అంటే ప్రమాణపూర్వకంగా మాకు ఈ దోషం ఉంది, మాకు ఈ కార్యక్రమం చేయండి అని వాళ్ళు అడుగుతారు. ప్రమాణపూర్వకంగా వేద పండితులు తీసుకుంటారు. సంకల్పం అంటే ప్రమాణం చేయడం. కాబట్టి మరి వాళ్ళు ఉన్నా లేకపోయినా మొదటి రోజు ఉంటే సరిపోతుంది. ఆ సంకల్పం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు చక్కగా. మిగతా 4 రోజులు మన కార్యక్రమం చేస్తాం. 5 రోజులు కూడా మన దీంట్లో లైవ్లో చూపిస్తాం. హిందూ ధర్మంలో ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా లైవ్ చూపిస్తాం. అంటే వాళ్ళు చక్కగా ఇంట్లో కూర్చొని కూడా గురువుగారు ఎట్లా చేస్తున్నాడు, గురువుగారు మా గోత్రం పేరు చెప్పాడా లేదా, అంటే రకరకాల అనుమానాలు ఉంటాయి. గురువుగారు మమ్మల్ని మర్చిపోయాడేమో అనుమానాలు ఉంటాయి కదా. ఎందుకంటే కంటితో చూసినప్పుడే నమ్మకం కలుగుతుంది సహజంగా. కలియుగంలో ప్రతిదీ చేసేదానికన్నా అనుమానం ఎక్కువ ఉంటుంది, చెడగొట్టేవాళ్ళు పక్కన ఉంటారు. కాబట్టి కలి ప్రభావం అట్లా ఉంటుంది. కాబట్టి లైవ్లో 5 రోజుల పాటు చక్కగా లైవ్ ఇస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు చక్కగా ఇంటి ముందు ఇంట్లో కూర్చొని టీవీలో దర్శనం చేసుకోవచ్చు చక్కగా. అంటే గురుగారు ప్రతిరోజు ఈ 5 రోజులు కూడా ఉదయం సాయంత్రం చేసే ఈ యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, క్రతువులు కావచ్చు, ఈ హోమాలు కావచ్చు, వాటన్నింటిలోనూ అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆయా భార్యాభర్తల పేర్లు వాళ్ళ గోత్రనామాలు ప్రతి పూట చదువుతుంటారండి. ఖచ్చితంగా సాధ్యం అవుతుందా గురుగారు? చదవాలమ్మా. ఎందుకంటే డబ్బుల కోసం చేసేది కాదు ఈ కార్యక్రమం. అవును, మొదటి నుంచి మీరు అదే చెప్తూ ఉన్నారు. 10 మందికి ఉపయోగపడాలి ఈ కార్యక్రమం. దాని యొక్క ఫలితం అందరికీ ఉపయోగపడాలి, అందరూ దానివల్ల ఫలితాన్ని అనుభవించాలని నా సంకల్పం. మరి మీకు ఈ మహాసంకల్పం ఎలా కలిగింది గురువుగారు? అందులోకి మీరు కార్తీక మాసాన్ని ఎందుకు, అరుణాచలాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది చెప్పారు. కార్తీక మాసాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మరి అంటే నేను మొదటి నుంచి శివార్చన బాగా విపరీతంగా చేసేవాడిని. మరి ప్రతి నెలలో కూడా శైవ క్షేత్రాలు తిరుగుతూ ఉంటా, ఏదో ఒక క్షేత్రం. మరి జ్యోతిర్లింగాల్లో ప్రతి నెల కూడా తిరుగుతూ ఉంటాం. ప్రతి నెల శ్రీశైలం వెళ్ళొస్తుంటాం. మీరు మరి మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ, వీటన్నిటితో పాటు వాటిని కూడా ఒక అలవాటుగా చేసుకున్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా దేవుడి ముందు ఏదైనా వెనకాలే, ఆయన తర్వాతే భగవంతుడి తర్వాత ఏదైనా. కాబట్టి ఎన్ని కార్యక్రమాలు అన్ని ప్రక్కన పెట్టేయడం, ఖచ్చితంగా ఆ క్షేత్ర దర్శనం చేసుకోవడం, తర్వాత మన కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. అదే విధంగా జరుగుతుంది. ఓకే, అయితే కార్తీక మాసంలో అంటే అరుణాచల క్షేత్రము కార్తీక మాసం ఇది కలగలిపి ఇంకా డబల్ పుణ్యం అనుకోవచ్చా గురువు గారు? అంతే కదమ్మా, ఇది బంపర్ బోనాది అని చెప్పాలి. అసలు 5 రోజుల పాటు ఇంత పెద్ద కార్యక్రమాలంటే బ్రాహ్మణులు కూడా ఫస్ట్ దొరకమని చెప్పారు. వాళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్, వాళ్ళకి ఇచ్చే దక్షిణ కూడా త్రిబుల్ ఇచ్చి తీసుకుంటున్నాం. అంటే విడిగా ఒక రోజు వస్తే 5,000 ఇచ్చే చోట మనం 15,000 ఇవ్వాల్సి వస్తుంది ఒక బ్రాహ్మడికి ఒక రోజున. ఎందుకంటే మరి 3వ తారీఖు ప్రారంభం చేయాలంటే 3వ తారీఖు వస్తే కుదరదు, వాళ్ళు కూడా 2 రోజులు అడ్వాన్స్గా రావాలి. అంటే దీపావళి పండుగ వాళ్ళకి ఎగిరిపోతుంది అందరికీ కూడా. దీపావళి పండుగ కూడా అక్కడే చేసుకోవాలి అందరం కూడా. కాబట్టి 2 రోజులు ముందు రావటం, మరి అదంతా ఏర్పాటు చేసుకోవాలి కదా. 500 మంది వస్తున్నారంటే ప్రీ ప్లాన్ అంతా అలంకరణ కానివ్వండి, మరి మంటపారాధన కానివ్వండి, మరి విశేష అలంకారాలు ఉంటాయి. అవన్నీ ఏర్పాటు చేయాలంటే ఒక 2 రోజులు ముందు వెళ్ళిపోయి మరి వాడికి కావాల్సిన మొత్తం కూడా సరంజామా సమకూర్చుకొని చేస్తేనే ప్రీ ప్లాన్గా ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. అయితే గురువుగారు ఇప్పుడు ఒక 15,000 రూపాయలతో వసతి భోజనం అలాగే మొత్తం ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం కదా. మరి దీంతో పాటు వాళ్ళు ఇంకేమన్నా స్పెషల్గా పూజ ద్రవ్యాలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా?
పూజా ద్రవ్యాలు ఏమీ తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మా చేతులతో మేము తీసుకొస్తాము అన్న ఇది కూడా కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? అట్లా ఏం లేదమ్మా. పూజా ద్రవ్యాలు మొత్తం కూడా మన చేతులతోనే తీసుకొస్తాం. కాకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే తమలపాకులో, పువ్వులో, అదే పండ్లో, కొబ్బరికాయ. అది పెద్ద ఖర్చు అయ్యేదేం కాదు, అది ఎక్కడన్నా వాడచ్చు. అది కూడా తేవాలని ఏం లేదు, అది కూడా మనమే తెప్పిస్తాం. కాకపోతే తేవాలని సెంటిమెంట్ ఉంటే అంతవరకు తేవచ్చు. లేదు ఇంకా ఇది నాకు పుణ్యం కలగాలనుకుంటే మన ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది చక్కగా. కాబట్టి అన్నదానాలను కూడా పాల్గొనవచ్చు. మన కార్యక్రమంలో ఉండే వాళ్ళతో పాటు మిగతా బయట నుంచి ఎవరెవరో వస్తుంటారు చక్కగా. మరి ఎట్లా కాదంటాం, మనం తింటూ వేళకి వచ్చిన వాడికి ఖచ్చితంగా భోజనం పెట్టాలి. కాబట్టి మనం భోజనం తింటున్నాం అనుకోండి, 12 గంటల సమయంలో తింటున్నాం, మరి ఖచ్చితంగా ఆ టైంలో ఎవరు వచ్చినా భోజనం పెట్టాలి. మనం 2 ముద్దలు తగ్గించుకోయినా వాడికి పెట్టాలి, శాస్త్రం చెబుతుంది. అతిథి అభ్యాగతిని శాస్త్రం. అరుణాచలంలో మనం చేసే కార్యక్రమంలోనే కాదు, మనం కూడా ప్రతి ఇంట్లో ఎవరు తింటున్నా మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, ఎవరన్నా ఆకలితో ఉన్నాడని బయటికి వెళ్ళి చూడాలట. బజార్లోకి వెళ్ళి ఎవడన్నా ఆకలి లేక తిండి లేక ఇబ్బంది పడుతున్నాడా అడుక్కుంటే ఎవడన్నా అనుకోండి, పాపం వాడికి ఏదైనా దొరకపోవచ్చు ఆ పూట. కాబట్టి వాడు తిన్నాడో లేదో చూసి మనకున్నంతలో వాడికి ఇంత పెట్టి మనం తినాలి. అది శాస్త్రం చెబుతుంది. అంటే శ్రీ మహావిష్ణువు ఆ రూపంలో వస్తాడట, బీదనారాయణ రూపంలో శ్రీ మహావిష్ణువు వస్తాడు. మరి ఏ రూపంలో వస్తాడో మనకు చెప్పిరాడుగా. కాబట్టి శ్రీ మహావిష్ణువు వాడి రూపంలో ఉండొచ్చుట. కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా, భోజనానికి ఎవరైనా పాప తిండి లేని వాళ్ళు ఎవరు ఉన్నారా చూసి వాళ్ళకి పెట్టి మనం తినాలి. మాకు జరుగుతూనే ఉంటుంది ప్రతినిత్యం. మా ఇంట్లో అయితే ఒక 2 బ్రాహ్మణులకి ఎక్స్ట్రా పెడుతూనే ఉంటాం. ఈవెన్ మా ఆఫీసులో కూడా 2కి ఎప్పుడు వంట రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏ అపాయింట్మెంట్కి వస్తారు వాళ్ళు, పెద్దవాళ్ళు వస్తారు, మరి సమయానికి వస్తారు పాపం వాళ్ళు. మరి మాట్లాడిన ఒక 1 సేపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మరి వాళ్ళ భోజనం పెట్టకుండా పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి షేక్ అయిపోతూ ఉంటారు, ఏ షుగరో ఉంటుంది. వాళ్ళ భోజనం పెట్టి పంపిస్తాం మన ఆఫీస్లో. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అది డబ్బు ఎంత ఖర్చు అయినా భోజనం అనేది సమయానికి పెట్టి తినాలి. ఓకే. అయితే గురుగారు, మన ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళకి, శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం పాల్గొనాలి అనుకునే వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి చాలా రకరకాల సందేహాలు ఉంటాయి. వాటన్నిటిని మన ఆఫీస్కి వచ్చి నివృత్తి చేసుకోవచ్చా, లేకపోతే కాల్ ద్వారా కూడా నివృత్తి చేస్తామా? లేదమ్మా, మన ఆఫీస్లో టెలికాలర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సందేహాలున్నా వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఇంకా వాళ్ళు కొన్ని రెక్టిఫై చేయలేని కొన్ని ఉంటున్నాయి, అటువంటిప్పుడు నాకు ఇమ్మని చెప్తాను, నేను మాట్లాడి వాళ్ళకి క్లారిటీ ఇస్తాను. దీనికోసం ఆఫీస్కి అయితే రావాల్సిన అవసరం లేదు, రావక్కర్లేదమ్మా. మన ఫోన్లో మాట్లాడచ్చు చక్కగా, ఎటువంటి వివరాలని తీసుకోవచ్చు. ఓకే. అంటే మన అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అంటారు. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతున్నాయో ఫోన్ చేస్తే మనం వాళ్ళే పిఏలే కాల్ చేస్తారు, వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. చేసి బలానా ఏం కావాలి అన్ని వివరాలు చెప్తారు. దీంట్లో 4-5 కేటగిరీస్ కూడా పెట్టాం. అంటే ప్రతివాడు 15,000 కట్టలేకపోవచ్చు. కొంతమంది ఏమడుగుతున్నారంటే, గురుగారు మేము రాలేకపోతామండి, మేము రాలేమండి, మరి మా గోత్రనామాలతో చేయండి గురుగారు, అంటే మాకు అకామిడేషన్ భోజనం అవసరం లేదు, మీరు రానప్పుడు మాకు అదేం తగ్గిస్తారా అనే ప్రశ్న కూడా వేశారు. మరి వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే 10,000 రూపాయలకి వాళ్ళు రాకపోయినా 10,000 రూపాయలకి ఈ గోత్రనామాలతో 5 రోజుల పాటు కార్యక్రమం చేయడం, తర్వాత ప్రసాదం వాళ్ళ కొరియర్లో పంపించడం. అంటే 5 రోజులు ఏదైతే హోమం చేస్తామో 5 రోజుల్లో భస్మము అందరికి రిటర్న్ గిఫ్ట్ కొన్ని తయారు చేస్తున్నాం దైవ ప్రసాదంగా. అంటే దైవికమైన వస్తువులు కొన్ని తయారు చేస్తున్నాం. ఆ దైవికమైన వస్తువులు అక్కడ పూజలో పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది వినియోగించుకోవచ్చు గురువు. అంతే కదమ్మా, కరెక్ట్. అదే కాకుండా అది కూడా శక్తి లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ 10,000 కట్టలేని వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు కడు బీదవాడు ఉంటాడండి, మరి రిక్షా దొక్కేవాడు ఉంటాడు, అయితే కూలి పని చేసుకునేవాడు ఉంటాడు. మరి వాడికి కూడా దీంట్లో పాల్గొనాలని అడుగుతున్నారు. గురువుగారు మాకు పాల్గొనాలని ఉందండి, మాకు శక్తి లేదండి, మా పరిస్థితి ఇంతేనా గురువుగారు బాధపడుతున్నారు. మరి వాళ్ళకి నేనేం చెప్పానంటే, ఒక 5,000 రూపాయలు కట్టవయ్యా, మీ గోత్రనామాలు ప్రధానంగా మొదటి రోజు మెయిన్ ప్రధాన సంకల్పం కాబట్టి మొదటి రోజు సంకల్పం తీసుకుంటాం కాబట్టి మొదటి రోజు వాళ్ళ గోత్రనామాలు చెప్పి 5 రోజుల సంకల్పంలో వాళ్ళ గోత్రనామాలు చెప్పడం అనేది ఇది ఒక ఏర్పాటు చేశాను. అసలు రాని వాళ్ళకి మరి పేదవాడికి ఒక రోజే చెప్తా, 5 రోజులు చెప్పమమ్మా. మొదటి రోజే ప్రధాన సంకల్పం వాళ్ళ గోత్రనామాలతో చేస్తాం. ఇది ఒక కేటగిరీ పెట్టాం. మొత్తం 3 అయ్యాయి. అది కూడా లేదు మాకు చేత కాదన్నారు అనుకోండి, మరి అన్నదానం జరుగుతుంది. మన అంతమందికి ప్రతిరోజు కూడా కనీసం అన్నదానం జరుగుతుంది. కనీసం 1000 మంది పైన భోజనం చేస్తారు, 1000-1500 మంది భోజనం జరుగుతుంది. మరి ఇందా మనం అనుకున్నాం చేతనైనంతలో పెద్ద కార్యక్రమంలో ఇప్పుడు 40-50 లక్షలు ఖర్చు, ఇది అంతా కూడా 50 లక్షలు పెట్టలేకపోయినా 2,000 పెట్టగలిగాడు. మన ద్రవ్యం దాంట్లో కలిసింది అనుకోండి, ఖచ్చితంగా పుణ్యం వీడికి వస్తుంది, వాడికి కూడా అంతే పుణ్యం వస్తుంది. మరి అటువంటి అవకాశం కూడా ఇచ్చాం.
ఓకే ఆ 2000 కడితే చివరి రోజున పూర్ణాహుతిలో వాళ్ళ గోత్రనామాలు చెప్పడం, దాంట్లో మనం పోయేదేముంది. అవును. ఈ రకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఓకే, చాలా చక్కగా మంచి పని చేశారు. ఎందుకంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా, అంటే వాళ్ళ ఆర్థిక స్థితికి తగ్గట్టుగా అటు దైవనామం కావచ్చు, దైవ ఏర్పాట్లలో వాళ్ళు పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. అయితే గురువుగారు, మరి 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం వివరాలు మొదటి రోజు చెప్పారు. అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, సహస్ర నారికేల హోమం అని. 2వ రోజు సుబ్రహ్మణ్య స్వామికి అని. అలా ఒకసారి ఆ కార్యక్రమం వివరాలు ఒకసారి తెలియజేస్తారా? నా సంకల్పం అయితే ఒకటే అమ్మా, ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోవాలని నా సంకల్పం. ఎందుకంటే ఈ నాగసిద్ధి కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తున్నాం, గత 8-9 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మరి ప్రతి వాళ్ళు కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది బీద వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, గురువుగారు పాపం వాళ్ళ పాప ఏదో కూలి పని చేసుకొని బాధపడి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల డబ్బులు ఖర్చు పెట్టలేక ఇప్పుడు నాగప్రతిష్ఠ అంటే కూడా కనీసం 20-25,000 ఖర్చు అవుతుంది. అది కూడా పెట్టలేని దరిద్రంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా, గత 5-6 మాసాల నుంచి నా మైండ్లో మెదులుతూ ఉంది. మరి వాళ్ళకు కూడా ఏదన్నా ఒక మార్గం చూపించాలి అన్న సంకల్పం అయితే నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. మరి వాళ్ళ గురించి ఏదన్నా చేద్దాం అని మెదులుతూ ఉండి పరమేశ్వరుడు ఈ రూపంగా నా ఆలోచనని నా నోట్లోంచి ఇట్లా బయటికి తెచ్చాడు. అంటే దైవం మానుష రూపేణ ఒక గురుభావంతో నన్ను అడిగినప్పుడు మరి ఎప్పుడు డబ్బులే సర్వస్వం కాదు, ఏదో ఒక రకంగా నాకు చేతనైన సహాయం వాళ్ళకి చేయాలి. నేను చేసే సహాయం ఇది. ఈ సంవత్సరంలో నేను చేసిన నాగసిద్ధి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి మరి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నేను అన్ని రకాలుగా కేటగిరీ వైజ్గా ఏర్పాటు చేశాను. వాళ్ళు సద్వినియోగపరుచుకుంటే వాళ్ళకే ఫలితం వస్తుంది. అంతే, ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళంతా సద్వినియోగపరచుకుంటారు. అంతే కదా. అంతే గురువుగారు. అయితే గురువుగారు, మరి మనం ఇప్పుడు అంటే 2వ రోజు సుబ్రహ్మణ్య స్వామికి అనుకున్నాం, 3వ రోజు ఏం చేయబోతున్నారు గురువుగారు? మొదటి రోజు గణపతికి అనుకున్నాం, 2వ రోజు సుబ్రహ్మణ్యుడికి, 3వ రోజు పరమేశ్వరుడికి. మూడో రోజున పరమేశ్వరుడికి కరపార్థివ పూజ, అంటే అరచేతిలోనే శివలింగం పెట్టి అర్చన. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు పాల్గొంటారో వాళ్ళందరి చేత చేయిస్తామమ్మా ప్రత్యక్షంగా. ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే శాస్త్రం మహాన్యాసంలో చెప్తుంది, శ్లోకం ఉంటుంది, మహాన్యాసంలో ఒక శ్లోకం ఉంది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేవుడు సపరేట్ లేడు. దేవుడు కలియుగంలో ప్రత్యక్షం కాడు. మీకు ఏదైనా పని కావాలనుకోండి, పరమేశ్వరుడు చేయాలని ఆయనకు అనిపించింది అనుకోండి, నాలో జరపడి నా చేత నీకు చెప్పిస్తాడు, అంతే తప్ప ఆయన ప్రత్యక్షంగా డైరెక్ట్ వచ్చి బండి వేసుకొని వచ్చి మనకు ఎవరు చెప్పరు. దైవం మానుష రూపేణ. ఈ కలియుగంలో మానుష రూపేణే భగవంతుడు వస్తాడు. మనిషికి దైవత్వం వచ్చిందనుకోండి, వాడు దేవుడు రాని దండం పెడతాం. ఒక మనిషి మంచి మంచి పనులు చేశారనుకోండి, వాడు పక్కన అనుకుంటాం వాడు దేవుడు రా బాబా అని చెప్పుకుంటాం. అదే మనిషి దుర్మార్గ పనులు చేస్తే, చేయకుండా పనులు చేసి వాడు చంపినాం, చేయకుండా పనులు చేస్తే మనం అనుకుంటాం, తిట్టుకుంటాం. అంటే వాడు రాక్షసుడితో సమానంగా పోలుస్తాం. అంటే ఇక్కడ మనిషే దేవుడయ్యాడు, మనిషే రాక్షసుడు అయ్యాడు. అంటే మనిషిలోనే దైవత్వం ఉంది. ఆ శ్లోకం అర్థం అది. కాబట్టి మన నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది, నాలుక మీద నాలుక ఇట్లా ఉంటుంది కదా, మా నాలుక పానబట్టం, పైన కొండ నాలుక ఉంటుంది, మీకు తెలుసా? లోపల ఉంటుంది లాలాజలం ఎక్కడి నుంచి ఊరుతుంది? కొండ నాలుక నుంచి ఒక్కొక్క చుక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అంటే మన ధారాపాత్ర నుంచి నీళ్లు పడతాయి కదా, శివుడి పైన ధారాపాత్ర పెడతాం, దాంట్లో ఒక్కొక్క చుక్క అభిషేకం జరుగుతుంటుంది. ఆ లాలాజలం ఊరకపోతే మనిషి బ్రతుకుతాడా? అస్సలు 24 గంటలు నీళ్లు తాగలేంగా. కాబట్టి భగవంతుని సృష్టి అట్లా చేశాడు. అంటే మనిషిలోనే దైవత్వం ఉంది. కాబట్టి కరపార్థివ పూజ, అరచేతిలో శివలింగం పెట్టి దానికి అర్చన, అభిషేకం, షోడశోపచార అర్చనలు చేయడం చాలా విశేషం. అది కూడా ఆ వ్యూ చాలా బాగుంటుంది. మనం పైన ఎక్కడైతే కార్యక్రమం చేస్తున్నామో పై భాగంలో పైకి వెళ్ళిన తర్వాత ఓపెన్ స్పేస్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూర్చుంటే గోపురాలు మొత్తం కనపడుతూ ఉంటాయి. అరుణాచలంలో ఉండే గోపురాలు మొత్తం, క్షేత్రం మొత్తం కనపడుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ దైవాన్ని చూస్తూ ఈ కరపార్థివ పూజ చేస్తే 2 కళ్ళు సరిపో, ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 3వ రోజున కరపార్థివ పూజ ఉదయం పూట చేస్తున్నాం. ఓకే గురువుగారు, మరి 3వ రోజు కరపార్థివ లింగకు సంబంధించిన పూజాది కార్యక్రమాలని చెప్తున్నారు, మరి దాని గురించి వివరించండి గురువుగారు. పొద్దునే కరపార్థివ పూజతో పాటు పరమేశ్వరుడికి 1,00,000 రుద్రాక్షలతో రుద్రార్చన. అంటే అందరూ బిల్వాలతో చేస్తారు, మరి లాదే 10 రకాల పుష్పాలతో చేస్తారు. 1,00,000 రుద్రాక్షలతో రుద్రుడికి అర్చన. అది కూడా ఎట్లా? రుద్రం చెప్తూ, రుద్ర నమ్మక చమకాలు ఏవైతే ఉంటాయో ఆ రుద్రం చెప్తూ అర్చన. అది ఎటువంటి విశేషమైన ఫలితం ఉంటుందమ్మా, వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా రుద్ర క్రమార్చన అంటారు. రుద్రాన్ని
మన అర్ధశ్చ పాదశ్చ అంటారు. ఒక మంత్రాన్ని ఎక్కడ విభజించాలో అక్కడ విభజిస్తూ నామం చెప్పడం అంటే రుద్ర క్రమార్చన అంటారు. మరి ఈ రుద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమేశ్వరుడు కంటిలో నుంచి వచ్చినవే రుద్రాక్షలు. అది కూడా మంచి నెంబర్ 1 రుద్రాక్షలు తెప్పించి ఆ రుద్రాక్షలతో అర్చన చేసి ఆ రుద్రాక్షలు కూడా ప్రసాదంగా భక్తులకు ఇస్తాం. మామూలు ఏదో నార్మల్ చేయటం కాదు. మరి 10 సార్లు 10 ఆవర్తులు చెప్పి రుద్రాక్షలతో రుద్రార్చన చాలా విశేషంగా జరుగుతుంది. మరి సాయంత్రం పూట పార్వతీ పరమేశ్వర కళ్యాణం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం. మరి ఒక రోజున వచ్చేటప్పటికి పల్లకీ సేవ, దీపోత్సవం తీసుకొని దీపాలు పట్టుకొని చక్కగా ప్రధాన ద్వారం. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ప్రదక్షిణ ఎట్లా చేస్తారు? గిరి ప్రదక్షిణ ఎట్లా చేస్తారంటే పబ్లిక్ మనకి ఎక్కడ అకామిడేషన్ దగ్గర ఉంటే అక్కడి నుంచి ప్రారంభం చేసి మనం అక్కడ క్లోజ్ చేస్తాం గిరి ప్రదక్షిణ. కానీ మనం ఏం చేస్తామంటే ప్రధానంగా ఇంద్రద్వారం, తూర్పు ద్వారం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దీపార్చన తీసుకొని ఆ దీపార్చన చేసుకుంటూ పల్లకీ సేవ, స్వామివారిని పల్లకీగా ఊరేగించుకుంటూ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తాం. ఈ గిరి ప్రదక్షిణ చక్కగా వేద మంత్రాలతో బ్రాహ్మణులు వేద స్వస్తి చెప్పుకుంటూ తీసుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రదక్షిణ ఎప్పుడైనా ఎట్లా చేయాలంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఎట్లా చేయాలంటే భగవంతుడు దర్శనం ఎట్లా చేయాలంటే మన కారు ఎక్కామనుకోండి, మన కాటేజీ నుంచి గుడి దగ్గర బయలుదేరితే కూడా మనం స్నానం చేసి వస్త్రాలు కట్టుకున్న సమయం నుంచి ఆ నామస్మరణే చేయాలి. శ్రీశైలం వెళ్తే శ్రీశైలం వల్ల నామస్మరణే చేయాలి. ఫోన్లు మాట్లాడుకోవడమో లేకపోతే చాటింగ్ చేయడమో లేకపోతే పక్కన వాళ్ళతో ముచ్చట పెట్టుకోవడమో చేయకూడదు. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఆ రోజున ఏ క్షేత్రవేదికి వెళ్తామో ఆయన మననం చేయాలి. చేస్తూ చక్కగా దర్శనం అయ్యే వరకు మాట్లాడకూడదు. ఎంత నియమంతో చేస్తే అంత మంచిది. దానికన్నా విశేషం ఏంటంటే వేద మంత్రాలు, వేదం చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. చాలామంది గిరి ప్రదక్షిణ చూశాను, చాలాసార్లు చూశాను. కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ఇంటూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది చాట్ చేస్తూ మాట్లాడి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటారు, ఇక్కడ దాకా వచ్చాను వివరాలు చెప్తూ ఉంటారు. అటువంటి విధంగా కాకుండా చక్కగా వేదం చెప్పుకుంటూ వేద ఘోష వింటూ చేస్తే ఆ 14 కిలోమీటర్లు నాకు తెలిసి ఒళ్ళు తెలియకుండా వెళ్ళిపోతుంది. అందులో అనుమానం లేదు. తెలియకుండా చక్కగా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. వేద మంత్రాలు వింటూ చాలా అద్భుతంగా సాగబోతుంది. కొంతమంది రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు, మరి నడవలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే సలహా, ప్రధాన ద్వారం వరకు వచ్చి అక్కడి నుంచి ప్రారంభం చేసి ఆగ్నేయలింగం పక్కనే ఉంటుంది, అక్కడి వరకు వచ్చేసి చక్కగా వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఈ బ్రాహ్మలు వాళ్ళ తరఫున మేమందరం కూడా చక్కగా గిరి ప్రదక్షిణ సంపూర్ణం చేసి మళ్ళీ పలకం తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. అయితే గురువు గారు ఇప్పుడు మనం ఇందాక అనుకునేటట్టు అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు, కాస్త వృద్ధులు అన్న వాళ్ళు వస్తారు ఉంటారు. మీరు అన్నట్టు చాలా దగ్గరగా ఏర్పాట్లు చేస్తాం, వసతికి ఎక్కువ దూరం లేకుండా అన్నారు. అయితే కార్యక్రమ వివరాలు ఉదయం చేసే కార్యక్రమాలు ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకి సంపూర్ణ అవుతాయి? సాయంత్రం 2 గంటలకు గురువు గారు, అంటే మధ్యలో రెస్ట్ ఎంతవరకు ఉంటుంది అని నా ప్రశ్న. ఉదయం కూడా కనీసం 3 గంటల పైన ఉంటుంది అమ్మగారు, 3 to 4 hours ఉంటుంది. సాయంత్రం కూడా ఖచ్చితంగా 5:30 స్టార్ట్ చేసి 5:30 స్టార్ట్ నుంచి 8:30 కల్లా క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే మరి ఎక్కువ సమయం తీసుకుంటే కూడా బాగుండదు కాబట్టి. అవును అవును గురుగారు. ఒక కాలర్ ఉన్నారో చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఏంటండి గురువు గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మరి అరుణాచల కార్తీక శివోత్సవ ప్రత్యేక కార్యక్రమం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే జాబ్ గురించి. అయితే సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1/1/87 అండి. 1/1/87. టైం అండి? టైం 5 గంటలకండి. 5 గంటల ఉదయం సాయంత్రం అమ్మా? తెల్లవారుజామున 5 గంటలకి. ఓకే అండి. మరి వాళ్ళ పేరేంటండి? శివకృష్ణ. సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. జాబ్ చేస్తున్నాడు అమ్మవాడు? నేనేనండి. అంటే శివకృష్ణ నువ్వేనా? శివకృష్ణ అంటే నువ్వేనా? అవునండి. చెప్పండి. అదే జాబ్ పెళ్లి అవడం లేదు, అందుకనండి. జాబ్ ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏమైనా జాబ్ పరంగా ఉన్నాయా? అవునండి, 3 సంవత్సరాలు ఖాళీగా ఉంటావు. చిన్న ప్రయత్నం చేసిన ఉద్యోగం దొరకట్లేదు, అవునా? ఏది సక్సెస్ కాదు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కనపడుతున్నాయి జాతకంలో. దాంతోపాటు వినండి, సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధం రాదు, వచ్చినా ముడిపడదు. అట్లా జరిగినాయా లేదా? అట్లా చెప్పండి. శివకృష్ణ గారు, ఇప్పుడు గురుగారు చెప్తుంది జరిగిందా లేదని అడుగుతున్నారండి, చెప్పండి.
కాలు కట్టేనట్టుందమ్మా. కాలు కట్టేనట్టు. ఈ యొక్క సర్పశాప యోగానికి, ఈ యొక్క గ్రహ దోషాలకి రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించుకొని ఆయన చేసుకుంటే మొదటి రోజు గణపతి ఆరాధన చేస్తున్నాం, రెండో రోజు సుబ్రహ్మణ్యుడికి చేస్తున్నాం. రెండో రోజు చాలా విశేషం అమ్మ. రెండో రోజు కార్తీక మాసంలో నాగుల చవితి రోజున చేస్తున్నాం. ఓహో, అది కూడా కలిసి వచ్చిన అంశం, చాలా విశేషం. కలిసి వచ్చిన అంశం. ఎందుకు మీరు అడిగిన ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఎందుకు పెట్టుకున్నారు గురుగారు అంటే ఏమో భగవంతుడు ఈ రూపేణ నాగుల చవితి రోజున చాలా విశేషంగా చేస్తున్నాం. ఓకే గురువు గారు, ఇంకా కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో, బాబు అండి, మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 95 అండి, 6వ నెల 16వ తారీఖు అండి. 16వ తారీఖా? అవునండి, 6వ నెల. 6వ నెల. ఓకే, సమయం, పుట్టిన టైం అండి? సమయం మార్నింగ్ అండి. మార్నింగ్ అంటే అమ్మా అబ్బాయి టైమింగ్ ఏ టైం పుట్టాడు? అన్ని వివరాలు ముందే కనుక్కొని ఉంచుకొని కాల్ చేయాలి. 9 గంటలండి. ఓకే, 8:45 ఉదయం. సరే. హలో. ఓకే ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, పేరేంటి చెప్పండి. బాబు పేరేంటి? రాకేష్ అండి. రాకేష్. చెప్పండి, పెళ్లి గురించి అడుగుతున్నారా? అవును సార్. జాతకంలో అదే దోషం కనపడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వినాయకుడండి. చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అనేది అడుగు ముందుకు పడదు దీనికి. అవునా కాదా చెప్పు. అవును సార్, అవునండి. జాతకపరంగా లగ్న దోషం ఉంది. ఆ లగ్న దోషం ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అడుగు అనేది ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఒకవేళ ఏదైనా సంబంధం వచ్చి సెట్ అయితే కూడా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. ఇది బలమైన దోషం, గుర్తుపెట్టుకోండి. దీనికి నువ్వు రెమెడీ చేస్తే కరెక్ట్గా స్టెప్ పడుతుంది. స్టెప్ పడటమే కాదు, తర్వాత ఉత్తరోత్తర జీవితం కూడా బాగుండాలి. పెళ్లి కావటం. చెప్పండి. జాబ్ గురించి సార్. పెళ్ళి వద్దా? పెళ్లి గురించి కాదు, జాబ్ సాఫ్ట్వేర్ చేశాడు. చేసి ఇప్పుడు మధ్యలోనే కొంచెం కంపెనీలో అవతాపంలో వచ్చారండి. జాతకపరంగా ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని గత 5 సంవత్సరాల నుంచి, ఆయనకి 4.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ఉంది. ఈ 4.5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు ఉంటాయి జాతక ఉద్యోగపరంగా. అవునండి. అన్నీ చెప్తున్నా, నువ్వు కంగారు పడుతున్నావు అంతే. ఇప్పుడు జాతకం ఓపెన్ చేసిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ చెప్తాం. ఏదైతే కనపడుతుందో మాకు జాతకం ఓపెన్ చేయగానే ఏది కనపడుతుందో అది చెప్తాం. అర్థమైందా? ప్రధానంగా పెళ్లి ప్రాబ్లం వస్తుంది, ఉద్యోగపరంగా ప్రాబ్లం వస్తుంది. ఈ రెండింటి ఖచ్చితంగా రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రాలతో చేయించు. చేస్తే ఉద్యోగము పెళ్లి రెండు సెట్ అవుతాయి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలియజేస్తారండి. ఓకే, ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. హలో హలో అండి. ఓకే ఓకే గురువుగారు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళైతే ప్రత్యక్షంగా మేము రాలేము అంటారు. అలాంటి వాళ్ళకి గోత్రనామాలు చెప్తే సరిపోతుంది, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు రావచ్చు అండి వాళ్ళ అబ్బాయి బదులు? ఎప్పుడైనా సరే అమ్మా, ఇంటి యజమాని ఎవరు? తండ్రి. మరి తండ్రి అంటే తండ్రి చేస్తే తండ్రి ఎవరి పేరు మీదనే చేయొచ్చు. ఇంటి యజమాని భార్య పేరు మీద చేయొచ్చు, కొడుకు పేరు మీద చేయొచ్చు, కూతురు పేరు మీద చేయొచ్చు, కోడలకు కూడా చేయొచ్చు. తండ్రి చేస్తే అందరికీ చెల్లుతుంది, కానీ తల్లి చేస్తే వర్తించదు. ఒకవేళ తల్లి కనుక ఉన్నట్టు, తండ్రి లేక తల్లి ఉన్నట్లయితే తల్లి సంకల్పం తీసుకొని బ్రాహ్మడి చేత చేయించవచ్చు. బ్రహ్మస్థానంలో బ్రాహ్మడు ఎవరికైనా చేయొచ్చు. ఇది సృష్టి రహస్యం. అదంతా కూడా భగవంతుడు పెట్టిన నియమాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇట్లా చేసుకోవాలి. ఓకే గురువుగారు, మనం 3వ రోజు విషయానికి వస్తే శివపార్వతుల కళ్యాణం అన్నారు, అలాగే పల్లకి సేవ అన్నారు. మనకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 5 97. టైం అండి? టైం ఉదయం 6 గంటలండి. ఉదయం 6 గంటలు. 6:30 నుంచి 7 లోపు. 6:30 నుంచి 7 లోపు. అమ్మాయి పేరు చెప్పండి, పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అంజలి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి గురించి అడుగుతున్నావా? గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. తనకి జాబ్ గురించి, పెళ్లి గురించి అండి. జాబు, పెళ్లి. అమ్మాయి పేరేంటన్నావు? అంజలి. అంజలి అండి. ప్రస్తుతానికి అయితే చేస్తుంది, కానీ తనకు అది సరైన జాబ్ కాదండి. సరే వినమ్మా, మీ అమ్మాయి జాతకంలో సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం అంటే ఎంత చదువుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా దానికి తగ్గ జాబ్ రాదు. చాలా పెద్ద దోషం అది. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? సంతానపరంగా ఉంటుంది ఒకటి. తర్వాత
గురుడు నీచపడ్డాడు. ఆ గురుడు మీ అమ్మాయికి వచ్చాడు భర్త స్థానాధిపతి అయ్యాడు, అంటే కళత్ర దోషం. పెళ్లి విషయంలో కూడా ఖచ్చితంగా 100% అవకాశం, ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరన్నా చెప్పారా, చెప్పలేదు నీకు ఇంతవరకు ఈ సమస్య ఇట్లా ఉందని చెప్పారా? ఇంతకు ముందు జపాలు హోమం చేయించానండి, ఒక 5-6 నెలల క్రితము చేయించాను, కానీ సంబంధాలు వస్తున్నాయి కానీ సెట్ కావట్లేదు. ఏం చెప్పారు, చూసిన వాళ్ళు నీకేం చెప్పారు అని చెప్పు. ఏం చెప్పారంటే ఈ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం వరకు అవుతుందమ్మా అని చెప్పారండి. దోషం ఏం దోషం ఉందని చెప్పారు నీకు? దోషం అంటే గురుగారు వాళ్ళు చెప్పారు కానీ నాకు గుర్తులేదండి. సరే నేను చెప్తున్నాను, సర్పశాపం ఒకటి ఉంది, తర్వాత కళత్ర దోషం ఉండే, అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో వాడికి గండం కనిపిస్తుంది. అర్థమైందా? దానికి కరెక్ట్ రెమెడీ చేయాలి. అట్లా కాకుండా నువ్వు చేస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున ఉత్తర ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందమ్మా, గుర్తుపెట్టుకో. ఈ నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజతో పాటు కదలి వివాహం చేయాలి ఆడపిల్లకి. చేయడంతో పాటు మన అరుణాచలంలో చేస్తున్న రేపు కార్యక్రమాలు సుబ్రహ్మణ్య జపం, మూలమంత్ర జపం, అక్షరలక్ష 6 లక్షల సార్లు సుబ్రహ్మణ్య జపం చేస్తున్నాం. అర్థమైందా? ఆ సుబ్రహ్మణ్య జపం జరగటం వల్ల ఏదైతే కళత్ర భర్తకు గండం ఉందని చెప్పానో ఆ గండం వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకో. అంటే ఇటువంటి దోషాలకు ఒక మిరాకిల్ లాంటిది జరగాలి. మిరాకిల్ జరగాలంటే ఏదో చిన్న చిన్న జపాలతో హోమాలతో కాదు, ఇటువంటి మహాక్రతువులు చేస్తేనే మిరాకిల్ జరుగుతుంది. నాకు తెలిసినంతవరకు చెప్తున్నా, ఓకేనా? కాబట్టి అమ్మాయి గోత్రనామాలతో చేయించు రేపు ఫస్ట్, ఓకేనా? ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముని గురించి అండి. జూన్ 14th 1999. ఓకే, 99. ఓకే అండి. టైం అండి? టైం ఈవినింగ్ 4:42. 4:42. ఓకే, తన పేరేంటండి? తమ్ముడు పేరు? రాహుల్. ఓకే, గురువుగారితో మాట్లాడండి. చెప్పయా. గురుగారు, మా తమ్మునికి జాబ్ వస్తలేదు, ట్రై చేస్తున్నారు 3 years నుంచి. అది జాబ్ ఎప్పుడు వస్తుంది అని? జాబ్ ఎప్పుడు వస్తుంది? నాగదోషం ఉంది ఆయనకి. ఎప్పుడన్నా ప్రమాదాలు జరిగినాయా? ప్రమాదాలు అంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే అంతేగాని చిన్న చిన్న దాని యాక్సిడెంటే ప్రమాదం అంటారుగా. ప్రమాదం కాదు అది, ప్రమాదం చిన్నది అంటే అంత పెద్ద ఏం జరగదు. అవే జరుగుతాయి సిగ్నల్స్, అవన్నీ గుర్తుపెట్టుకో. జాతకంలో దోషం ఉంటేనే అది జరుగుతాయి, అందరికీ జరగవు చిన్న చిన్నవి. మీ వాడికి ఎట్లా ఉంటుందంటే చిన్నది కూడా జరిగేది ఏదో ఒకటి తగిలి వస్తుంది ఇంటికి. ఇట్లా శని నీచపడ్డాడు, ఆ శనికి చేయాలి. 2030 తర్వాత దోషప్రదంగా ఉంది. ఆయుష్కు దోషం 2030 తర్వాత శని మహర్దశ వస్తుంది. ఎప్పుడైనా మొత్తం జాగ్రత్త నేను చెప్పింది నేను ఫస్ట్. ఆయుష్నిచ్చేవాడు శని, నవగ్రహాల్లో ఆయుష్నిచ్చేవాడు శని భగవానుడు. శని కనుక నీచలో ఉంటే లెక్క పెట్టుకోవాలి, వాడికి పూర్ణ ఆయుష, మధ్యమ ఆయుష, స్వల్ప ఆయుష అని లెక్క పెట్టుకోవాలి. మీ వాడికి 2030లో శని మహర్దశ ప్రారంభమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో తల్లికి ఈ పిల్లవాడికి ఇద్దరికి కూడా గండం కనపడుతుంది, ఓకేనా? ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పూర్తి వివరాలు కంటే అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ టైంలో ఏం చేయాలో చెప్తా, ఫోన్లో ఇవన్నీ చెప్పలేము. ఓకే, దాంతోపాటు చక్కగా అరుణాచలం జరిగేదంటే మీ వాడి గోత్రనామాలతో చేస్తే ఈ యొక్క ఆయుష్ దోషాలు కూడా పోతాయి, ఓకేనా? ఓకే అండి. మరి గురువుగారి అపాయింట్మెంట్ నెంబర్ తెలుసు కదా, 9052246299 అండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/1984. టైం అండి? సాయంత్రం 6:30. సాయంత్రం 6:30. ఓకే, పేరేంటండి? గురుగారితో మాట్లాడండి, పేరు చెప్పి. సుజాత. ఓకే అండి, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది ఈ జాతకం? తెలిసిన వాళ్ళు సంతానం కలగలేదు, చెప్పరాదన్నారు. ఓకే, ఆరోగ్యం బాగుందా ఈ మధ్యకాలంలో? బాగానే ఉంది. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. ఓకే, సంతానం కలగలేదు, పెళ్లి 20 సంవత్సరాలు అవుతుంది. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఏం లేదా? ఫస్ట్ లో ఉండే మొదట్లో. భర్త ఆయన పేరేంటి? ఆయన పేరు గణేష్ అండి. గణేష్. ఓకే, ఇద్దరు టైం బాగాలేదు. ఒకటి జాతకపరంగా నాగదోషం ఉంది. ఆ నాగదోషం కూడా సంతానం, పంచమ స్థానం, సంతాన స్థానం. దానివల్ల ఒక్కసారి కూడా గర్భం రాదు అమ్మాయికి. వచ్చిందా గర్భం? రాలేదు, ఒక్కసారి కూడా రాదు. పెళ్ళి ఏనాళ్ళైంది? 20 సంవత్సరాలు అయింది. అబ్బో, ఒకటి నాయన నేను చెప్పేది ఒకటే, ఇది బలమైన దోషం.
ఈ నాగదోషం ఉంటే నేను కొన్ని వేల మందిని చూశానమ్మా. డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగు, నువ్వు ఎన్ని పరీక్షలు అనేయించు, ఎంత వైద్యం ఎన్ని లక్షలన్నా ఖర్చు పెట్టు, వాడికి కూడా అర్థం కాదు, డాక్టర్ కూడా అర్థం కాదే నాగదోషం. మరి నేను కనీసం ఒక 1000 మందికి చేయించుంటా. ఇటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి చేస్తే సంతానం కలిగిన వాళ్ళు ఇదే హైదరాబాద్లో అయితే కనీసం 300 మంది ఉంటారు. కాబట్టి ఈ నాగదోషాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, అశేష బలి పూజ రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయిస్తే సంతానం కలుగుతుంది. అట్లా కాకుండా ఉంది ఖచ్చితంగా ఉంది. నేను చెప్పింది చేయండి. మిరాకిల్ జరగాలి, మిరాకిల్ జరిగితేనే సంతానం కలుగుతుంది. మిరాకిల్ జరగాలంటే ఆ గోత్రనామాలతో సుబ్రహ్మణ్య జపం, అక్షర లక్ష జపం జరగాలి. చేస్తే ఆటోమేటిక్గా సంతానం కలుగుతుంది. అయితే గురువుగారు ముందుగా వీళ్ళు ఇప్పుడు మన అరుణాచలం జరిగే కార్తీక శివోత్సవం కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదా, లేకపోతే ఇక్కడ మనకి నాగసిద్ధి కార్యక్రమం ద్వారా మనం చాలా చేస్తున్నాం నాగప్రతిష్ఠ, ఇవి 2 చేయాలంటారా వీళ్ళు? అంటే దోషం బలంగా ఉన్నప్పుడు ఏంటంటే నాగప్రతిష్ఠతో పాటు ఈ అరుణాచలం జరిగే ఉపాసన, సుబ్రహ్మణ్య ఉపాసన చెప్తున్నా. అంటే సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం 6 లక్షల సార్లు జపం చేయాలి. మరి 6 లక్షలు జపం చేయాలంటే నాకు తెలిసి ఎవరైనా ఇంట్లో పెట్టి బ్రాహ్మణులు పెట్టి చేస్తే 3 లక్షలు అవుతుంది. ఈజీగా ఒక బ్రాహ్మణి పిలుచుకొని ఆ 6 లక్షలు జపం చేయించుకోవాలంటే కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయలు జపాలకు అవుతాయి. మరి సామాన్యులు అందరు పెట్టుకోలేరు కదమ్మా. అవును గురువుగారు. మరి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళకు ఉపయోగపడాలి. అవును, మనం ఇంత కర్తవ్యం ఎందుకు చేస్తున్నామంటే అటువంటి వాళ్ళకి ఫలితం ఉపయోగపడి ఆ అమ్మాయి సంతానం కలిగిందనుకో నాకెంత పుణ్యం. కరెక్టే కదా. దాంతోపాటు ఆమె జీవితకాలం నా పేరు చెప్పుకుంటుంది. అవును, ఫలానా గురువుగారు నాకు అరుణాచలంలో చేయించాడు, అవును, ఆయన దీనివల్ల నాకు సంతానం కలిగింది, పరమేశ్వరుడు దయ వల్ల చెప్పుకుంటుంది. మరి ఇటువంటి మిరాకిల్స్ జరిగేటువంటి కార్యక్రమం ఇది సామాన్యంగా ఎవరు చేయరు. మరి దాని గురించి ఇది పెట్టిన కార్యక్రమం. ఓకే. అలాగే గురువుగారు, మరి మనకి ఇప్పుడు సెప్టెంబర్ 14వ తారీఖున జరగాల్సిన నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల శనివారం 21 సెప్టెంబర్ 21కి మార్చడం అయితే జరిగింది. భక్తులందరూ ఇది కూడా మరొకసారి గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమండి దయచేసి మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి మీరు టీవీ వాళ్ళు. 8/11/2004 టైం అండి? ఉదయం 5 ఉదయం 5కి. ఓకే. అబ్బాయి పేరేంటండి? రవిశంకర్ రెడ్డి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం. నమస్తే. టైం ఎంత అన్నారమ్మా? టైం 5 గంటలండి. 8/11/2005 5 గంటలు. చెప్పయ్యా, ఏం చేస్తున్నాడు అబ్బాయి? డిగ్రీ అయిపోయింది సార్. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కోపం ఎక్కువైనా కాస్తా లేదా? కోపం ఎక్కువ ఉంటుంది. ఈయన జన్మలగ్నంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. సర్పశాప యోగం అంటారు. అంటే కోపం తుస్సుమని వస్తుంది, మళ్ళీ అంతలో తగ్గిపోతుంది. అవునా? పాము ఎట్లా లేస్తుంది? సర్రమని ఇట్లా లేచి బుసగొట్టి వెంటనే దిగిపోతుంది. అది కూడా అంటే ఒంటి మీద సర్పం ఉన్నట్లే. దానివల్ల ఏమవుతుంది? విచక్షణను కోల్పోతాం. అవునా? ఇప్పుడు ఉద్యోగంలో చేరాడనుకో, పై ఆఫీసర్తో మాట్లాడే కోపం వచ్చి తుస్సుమని లేస్తే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది. అట్లా అంటే ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో విచక్షణ కోల్పోతారు. దానివల్ల ఈయన దెబ్బతింటున్నాడు. దాంతోపాటు పాప ఏం పని చేసినా కలిసి రావట్లేదు అబ్బాయికి. అవునా? అదే చెప్తున్నా, కలిసి రాకపోవడం జాబ్ రాకపోవడమే. ఇప్పుడు తోటి పిల్లలందరూ సెటిల్ అయిపోయి మీ వాడు సెటిల్ కాకపోతే మరి కలిసి రాకపోవడమే కదా నేను చెప్పేది. అది ఆ జాబ్ రావాలన్నా, పిల్లాడు సంపాదించాలన్నా ఈ యొక్క ధనస్థానంలోనే సర్పశాపయోగం పడింది. అంటే ధనము, భార్య, ఈ రెండింటి మీద నాగదోషం చూపిస్తుంది పిల్లాడికి. ఎప్పుడైతే దానికి రెమెడీ చేస్తావో అప్పుడు ఆయన ఉద్యోగంలో స్థిరపడతాడు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావడమే కాదు, ప్రమోషన్స్ వస్తాయి. అది చేయకుండా ఉంటే మాత్రం ఈ యొక్క దోషం 48వ సంవత్సరం వరకు వచ్చే వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి, ఉన్నారా అసలు? హలో అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే ఓకే గురువుగారు, మరి ఈ 5 రోజుల ప్రత్యేక కార్యక్రమ వివరాలు వింటుంటేనే అసలు అది ఎప్పుడు చూద్దామా, ప్రత్యక్షంగా పాల్గొందామా, లేకపోతే టీవీలో అయినా చూద్దామా అన్న ఉత్సుకత అయితే కలుగుతోంది. మరి 3వ రోజు ఏ కార్యక్రమాలు చెప్పారు? 4వ రోజు ఏ కార్యక్రమం ఉండబోతోంది గురువుగారు? 4వ రోజు అమ్మవారికి విశేషంగా చేస్తున్నాం. అమ్మవారికి, చండీ అమ్మవారికి చండీలో విశేషమైన మంత్రాలు ఉన్నాయి. చండీ సప్తశతి.
ఈ చండీ స్వరూపం ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అవును. 3 త్రిశక్తి స్వరూపమే చండీ అమ్మవారు. మరి చండీ అమ్మవారికి చేస్తే కాని పని అంటూ ఉండదు. చెండుకు తింటుందని శాస్త్రం. అంటే మనకేదైనా శత్రువులు ఉన్నా, కొంతమంది రకరకాల ప్రయోగ బాధలు ఉంటాయి. అవునవును. అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, పక్కన వాడు మన కొలిగి ఎవడో ఉంటాడు, వాడు ఏం చేస్తుంటాడంటే వీడిని నెట్ట నాశనం చేయాలని చెప్పి వాడిని ఇబ్బంది పెట్టడము, పని విషయంలో ఇబ్బంది పెట్టడము, అదే మన గురించి చెడుగా ప్రచారం చేయడము. అదే ఇప్పుడు ఒక మంచివాడు 10 మంది చెడ్డవాళ్ళలో ఒక మంచివాడు ఎప్పుడు మెలగలేడు. అవును గురువుగారు. 9 మంది బలానవాడు చెడ్డవాడు రోజు 10 సార్లు చెప్తే 11వ రోజు ఆ మంచివాడు కూడా చెడ్డవాడు అయిపోతాడు కదా, సహజం అది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ యొక్క చండీ నవచండీ హోమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ చండీ మంత్రం కూడా చక్కగా చండీ నవాక్షరి 9 లక్షల జపం చేసిన తర్వాత ఈ యొక్క చండీ హోమం జరుగుతుంది. 9 లక్షలు జపం చేస్తేనే 9 సార్లు హోమం చేసే అధికారం ఉంటుంది. అందరూ కూడా చండీ హోమం చేస్తారు తప్ప జపం చేయరు. 9 లక్షలు జపం చేసి ఆ రోజు 9 సార్లు 9 మంది నవచండీ యాగం చేస్తున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం. మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలియుగంలో గణపతికి చండీకి కనుక చేస్తే తక్షణ పని నెరవేరుతుంది, వెంటనే అయిపోతుందంట. కాని పని ఉంటుంది గణపతికి, చండీ అమ్మవారికి, చండీదేవికి. కాబట్టి చాలా విశేషం. ఆ 4వ రోజున చక్కగా చండీ అమ్మవారికి విశేషంగా చేస్తున్నాం. ఆ రోజు పార్వతీ పరమేశ్వరి కళ్యాణం చేస్తున్నాం. చాలా విశేషమైన కార్యక్రమాలు ఆ రోజున. తర్వాత కుంకుమార్చనలు సామూహికంగా ఆడవాళ్ళ చేత కుంకుమార్చన. చండీలో కొన్ని విశేష మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను కూడా వాళ్ళ చేత చెప్పించడం చక్కగా, అదంతా కూడా చాలా విశేషంగా జరుగుతుంది. ఓకే. అంటే ఎవరికైనా అంటే వాళ్ళ సౌభాగ్యం నిలవడం కావచ్చు, ఏదైనా భర్తకి ఏదైనా అనారోగ్యం ఉంటే అది పోవడం కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు. అయితే 5వ రోజు ఏం జరుపుతున్నారు గురువుగారు? 5వ రోజు ఉదయం పూట మహాపూర్ణాహుతి. 5వ రోజు 12 గంటల లోపల పూర్ణాహుతి. 5వ రోజు ఏం చేస్తామంటే ఈ 5 రోజుల కార్యక్రమం ఏదైతే చేశామో, ఏదైతే మహామంత్రాలు జపాలు చేస్తామో, ఏదైతే మహామంత్రాలు అక్కడ కలశాల్లో దేవతలను ఆవాహన చేస్తామో, ఇప్పుడు గణపతి హోమం చేసామంటే అష్టగణపతులను అక్కడ ఆవాహన చేయాలి. మరి ఆ మంత్రాలు మొత్తం కూడా చివరి రోజున హోమం చేయాలి. డైలీ రోజు చేస్తే కూడా ఆ పూర్ణాహుతి పూర్ణాహుతి సమర్పించే ముందే రోజు మరి అందరు దేవతల్ని పిలవాలి. ఏదైతే దేవతలను ఆవాహన చేశామో గణపతిని, అష్టగణపతుల్ని, సుబ్రహ్మణ్యుణ్ణి, అమ్మవారిని, పార్వతీ పరమేశ్వరులని, నవగ్రహ దేవతలని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, పంచపాలకులు 5 పంచపాలకులు ఉంటారు. ఆ పంచపాలకుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, తర్వాత 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక నక్షత్రంలో పుడతారు కాబట్టి 27 నక్షత్రాలు, ఇవన్నీ కూడా మూలమంత్రాలు హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత అప్పుడు మహాపూర్ణాహుతి. ఆ మహాపూర్ణాహుతి అందరి చేత తాగించి ఆ పూర్ణాహుతి సమర్పిస్తామో, ఎప్పుడైతే అగ్నిహోత్రంలో సమర్పిస్తామో అక్కడతో కార్యక్రమం స్వస్తి. తర్వాత దంపతి పూజ. ఈ దంపతి పూజ చాలా విశేషం. ఈ దంపతి పూజ వల్ల విశేషం ఏంటంటే ఎవరైతే దంపతులు కొట్టాడుకుంటూ ఉంటారో, కొంతమంది దంపతులకి అన్యోన్యత ఉండదు పాపం. మరి ఆడమనిషి సర్దుకుంటూ ఏదో భర్త ఎంత ఇబ్బందులు పెట్టినా సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లల కోసం. అది అత్తమామలతో ఇబ్బంది పట్టుంటే రకరకాల ఇబ్బందులు జరుగుతుంటాయి. ఇంటికో రామాయణం ఉంటుంది, మనం ఎవరికి చెప్పలేము. కాబట్టి మరి ఆ దంపతి పూజ ఎవరైతే అక్కడ కార్యక్రమం కూర్చొని చక్కగా ఆ దంపతి పూజలో కూర్చోవడం, వాళ్ళకి చక్కగా మాలలు సమర్పించి, భగవంతుడు సమర్పించిన మాలలు తీసి వాళ్ళ మెడలో వేసి ఆ దంపతి పూజ చేయించి వాళ్ళకి ఆశీర్వచనం, వేదాశీర్వచనం, మహదాశీర్వచనం అంటారు. చాలా విశేషమైన మంత్రాలు, 5 రోజులు సంబంధించిన విశేష మంత్రాలు చెప్పి ఏదైతే కలశాలు పెడతామో ఆ కలశాల నీళ్ళు మొత్తం వాళ్ళ చేత స్నానం చేయించి సంప్రోక్షణ చేసి వాళ్ళకి మహదాశీర్వచనం చేయడం జరుగుతుంది. ఆ ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం సంపూర్ణమవుతుంది, స్వస్తి అవుతుంది. ఇదంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి చేసి 12 భోజనం పెట్టడం జరుగుతుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు. అయితే గురువుగారు ఈ 5 రోజుల కార్యక్రమ వివరాలన్నీ వాటన్నింటికి సంబంధించి ఇప్పుడు మనకి ఎవరైతే ఫోన్ కాల్ చేస్తారో, అంటే మన ఆఫీసర్స్ మన పైన ఇస్తున్న నెంబర్స్కి ఈ వివరాలన్నీ వాళ్ళకి తెలియజేస్తారు గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు భార్యాభర్త మీద గొడవ ఉండొచ్చు, వాళ్ళు మేము ఆ రోజు వస్తాము ఎందుకంటే దంపతి పూజ జరుగుతుంది అనుకుంటారు. అవన్నీ వివరిస్తూ ఉన్నారా? ఇదంతా అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా కావాలంటే ఇప్పుడు మనం ఈరోజు చాలా బ్రీఫ్గా చెప్పుకున్నాం. అవును, చాలా వివరంగా ప్రతి మినిట్ నీట్గా చెప్పుకున్నాం. అవును, ఈ లైవ్ వెనక్కి వెళ్ళి చూస్తే కూడా లింక్ ఓపెన్ చేస్తే కూడా ప్రత్యక్షంగా నేను చెప్పిన ప్రత్యక్షంగా వినపడతాయి. కాబట్టి ఇట్లా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎన్నిసార్లు ప్లే చేసినా కూడా వినపడుతూనే ఉంటుంది. దాంతో టెలికాలర్స్ మాట్లాడతారు. ఇంకా కొంతమంది ధర్మ సందేహాలు ఉన్నాయి. అంటే మా ఇంట్లో ఎవరో చనిపోయారని మేము చేయొచ్చా చేయకూడదా, మరి అటువంటి విషయాలు పాపం వాళ్ళకి తెలియదు. టెలికాలర్స్ వాళ్ళది ఏంటంటే నేనేది చెప్తాను అది చెప్తారు తప్ప
మరి ధర్మ సందేహాలు శాస్త్రం చదువుకోలేదు కాబట్టి అటువంటి సందేహాలు ఉంటే నాకు కన్వర్ట్ చేస్తారు. గురుగారు వాళ్ళు ఏదో సందేహం ఉండదు ఒకసారి చెప్పండి. అదే నిజంగా ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి పెద్దవాళ్ళు ఒక సంవత్సరం కాలం వరకు వెళ్ళకూడదు అంటారు, అందులోకి కొండ ఎక్కకూడదని, అలాంటి వాళ్ళకైతే ఏం చెప్తారు గురువు గారు? అంటే ఎవరైతే కర్మ చేశారో వాళ్ళ గోత్రనామాలతో చేయకూడదు. ఇంట్లో ఒక తండ్రి భార్యాభర్త 4 పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లవాడికి ఏదో ఇబ్బంది జరుగుతుంటుంది, తాతగారు చనిపోయాడు, కర్మ ఎవరు చేస్తారు? తండ్రి చేస్తాడు. తండ్రికి ఒక్కడికే సంవత్సర కాల సూతకం ఉంటుంది, పిల్లలకు ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే జీవి ప్రయాణించడానికి సంవత్సర కాల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజులు వాళ్ళకి ఒక రోజు కింద లెక్క. పితృదేవతలు చనిపోయిన వాళ్ళకి మనకి నెల రోజులు వాళ్ళకి ఒక్క రోజుతో సమానం. కాబట్టి ప్రతి నెల పితృదేవత ఆరాధన చేయాలంటే మాసికాలు అంటారు, మాసికాలు పెట్టాలి. సంవత్సరం రోజున చనిపోయిన రోజు మళ్ళీ సంవత్సరీకమని చేస్తారు. సంవత్సరీకం చేయడం వల్ల పితృదేవతలు వాళ్ళని కలుపుతారు, పెద్దలు కలుపుతారు. ఆ రోజు వరకు కర్మ చేసిన వాడికే దీక్ష ఉంటుంది, పిల్లలకి ఉండదు. వాళ్ళ మగ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఉండదు. ఓకే గురుగారు, చివరిగా అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది పాల్గొనాలి అనుకుంటే వాళ్ళకి కూడా ప్రసాదం పంపడానికి ఏమైనా ఏర్పాట్లు అంటూ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ప్రసాదం అంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదమ్మా. విదేశాల్లో ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు తింటే 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ కాబట్టి అదంతా తలగాని వ్యవహారం. కాబట్టి వాళ్ళు కూడా అంత కోరుకోరు, ఇక్కడ ఎవరికైనా ఇచ్చేస్తారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. వాళ్ళ అక్కడి నుంచి వాళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు వెళుతుంటారు కాబట్టి అమెరికా, మరి ఏ దేశం ఉంటే ఆ దేశంలో వాళ్ళ ద్వారా అక్కడ పంపించడం జరుగుతుంది, వాళ్ళు పంపించుకోవాలి అంతే. ఓకే గురుగారు, చాలా ధన్యవాదాలండి. మరి అరుణాచల కార్తీక శివోత్సవ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఏంటేంటి జరుపుతారు అనేది చాలా చక్కగా వివరించారు. ఎప్పుడెప్పుడు పాల్గొందామని మాకు కూడా అనిపిస్తుంది. ధన్యవాదం గురుగారు. నమస్తే. మరి ఇది వాటి శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.